ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమ. హనుమాన్ చాలీసా పారాయణం మనము ఇలా కనుక చదివినట్లయితే, ఒక క్రమమైన పద్ధతిలో నిష్ఠతో చదివినట్లయితే రకరకాల జబ్బులు, మొండి వ్యాధులు, భూత ప్రేత పిశాచాలకు సంబంధించినటువంటి మానసిక రోగాలైతేనేమి, మనసు సరిగా లేక మానసిక వైరాగ్యంతో బాధపడుతున్న వాళ్ళైతేనేమి, అదేవిధంగా మొండి చర్మ వ్యాధులు కూడా, అనేక రకాల విష జ్వరాలు కూడా ఈ హనుమాన్ చాలీసా పారాయణాన్ని భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో కనుక చదివినట్లయితే ఖచ్చితముగా ఆయన శక్తి ఆయనకు తెలియదు. ఆయనను మనం ప్రశంసిస్తున్నట్లయితే ఖచ్చితముగా ఆయన మనసులో ఉండే కోరిక బలపరుస్తాడు. రండి, హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఇలా చదువుదాం. రండి, చూడండి. మొదటిసారిగా మీరు పారాయణం ప్రారంభించే ముందు రామభక్త హనుమాన్ కథ, శ్రీరామదూత కథ, శ్రీరామభక్త హనుమానుని, శ్రీరామదూతని మనం ఇలా శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే ఈ మంత్రాన్ని నియమ నిష్ఠలతో 108 సార్లు, లేదా విష్ణు సహస్రనామ మంత్రం మీకు తెలుసు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఈ మంత్రాన్ని మీకు వీలును బట్టి 11 సార్లు కానీ, లేదా 27 సార్లు కానీ, 54 సార్లు కానీ, 108 సార్లు కానీ, లేదా శ్రీరామ 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 అనే ఈ మంత్రం, జస్ట్ రామమంత్రం శ్రీరామ శ్రీరామ అని 108 సార్లు కానీ జపించిన తరువాత మాత్రమే హనుమాన్ చాలీసాకి మీరు పూనుకోవాలి. సో కాబట్టి ఇంకో విషయం కూడా, మేము ఎచ్చట రామ కీర్తనం అచ్చట హనుమాన్ నర్తనం అని చెప్పుకున్నాం మనం ప్రీవియస్ వీడియోలో. ఎచ్చట రామ కీర్తనం అచ్చట హనుమ నర్తనం, ఎచ్చట రామ భావనం అచ్చట హనుమ భాసనం. సో ఎక్కడైతే రాముడి కీర్తన వినబడుతుందో, ఎక్కడైతే రాముని భజన వినబడుతుందో అక్కడ హనుమంతుడు నర్తనం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎచ్చట రామ భావన వినిపిస్తుందో హనుమంతుడు తిష్ట వేసుకొని మరీ కూర్చుంటాడు. కాబట్టి పురాణాలు మనకు చెప్పున్నాయి. కాబట్టి మొదటిసారిగా రామమంత్రాన్ని, మీకు ఇష్టం వచ్చిన రామమంత్రాన్ని ఇప్పుడు చెప్పున్నా, మీకు ఏదైనా జపించిన తరువాత ఆ సీతారాములకు సంబంధించి రామమంత్రం జపించిన తరువాత ఇక హనుమాన్ చాలీసా పారాయణం మనం ప్రార్థన చేస్తాం. అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం ధనుజవన కృశాను అయినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరానామధీశం రఘుపతి ప్రియభక్తం వాదజాతం నమామి. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఈ ప్రార్థన చదివిన తర్వాత మనకు తెలుసు, శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముఖుర సుధారి సీతారాం వరణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి సీతారాం బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార్ సీతారాం బలబుద్ధి విద్యా దేహుమహి అరహు కలేశ వికార్ సీతారాం. ఇట్లా ప్రతి స్టాంజాకి మనం చెప్పినప్పుడు సీతారాం సీతారాం చెప్తుండండి. అంతేకాకుండా జయ హనుమాను జ్ఞాన గుణ సాగర జయ కపీత తిహులోక ఉజాగర మొత్తం మనకు 40 ఉన్నాయి. ఇది చెప్పిన తర్వాత
సీతారామాయణం చెప్పండి, లేదా సంజీవరాయ జయ హనుమాన్ కార్యసిద్ధి జయ హనుమాన్, సంజీవరాయ జయ హనుమాన్ కార్యసిద్ధి జయ హనుమాన్ ఈ మంత్రాన్ని కానీ, లేదా నాసై రోగహరై సభపీర జపత నిరంతర హనుమత వీర ఈ మంత్రాన్ని 40 సార్లు జయ హనుమాను జ్ఞానగుణ సాగర జయ కపిసతికు లోక ఉజాగర చెప్పిన తర్వాత సంజీవరాయ జయ హనుమాన్ కార్యసిద్ధి జయ హనుమాన్ ఈ మంత్రం కానీ, నాసై రోగహరై సభపీర జపత నిరంతర హనుమంత వీర. నెక్స్ట్ ఇలా 40 సార్లు రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుత నామ, మళ్ళా నాసై రోగహరై సభపీర జపత నిరంతర హనుమత వీర అనే కానీ, లేదా సంజీవరాయ జయ హనుమాన్ కార్యసిద్ధి జయ హనుమాన్. ఇలా హనుమాన్ చాలీసా మొత్తం కూడా 40 సార్లు చదివినప్పుడు ప్రతిసారి కూడా నాసై రోగహరై సభపీర జపత నిరంతర హనుమంత వీర కానీ, సంజీవరాయ జయ హనుమాన్ కార్యసిద్ధి జయ హనుమాన్ నిష్ఠతో మీరు ఒకసారి కానీ మీ సమయాన్ని బట్టి 3 సార్లు కానీ, లేదా 5 స్వామికి చాలా ఇష్టం 5 సార్లు కానీ, లేకపోతే 11 సార్లు కానీ 40 రోజులు తెచ్చినట్టయితే ఒక పక్క రామనామం, ఒక పక్క రామనామం, ఒక పక్క ఆంజనేయ స్వామికి స్తుతి ఉన్నట్లయితే మనసులో ఉండే కోరిక బలపడుతుంది. అనారోగ్యాలు కాదు, ఎటువంటి మొండి రోగాలైనా, ఎటువంటి గ్రహదోషాలైనా, వివాహం ఆలస్యం అవుతున్నా, బుద్ధి వైఫల్యం ఉన్న, మానసిక రోగాలతో బాధపడుతున్నా ఖచ్చితంగా ఆంజనేయ ఎటువంటి భయాలున్నా అన్నిటినీ పోగొట్టి మంచి ధైర్యాన్ని ఇచ్చేటువంటి, రోగాల్ని పోగొట్టి మంచి ధైర్యాన్ని హనుమాన్ చాలీసా ఇలా చేసినట్టయితే సమస్త రోగాలు హరించుకుపోతే. జై శ్రీరామ్, జై భజరంగం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.